హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నానండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది నేను లేడీస్ కోసమే చేస్తున్నారండి. ఇంట్లో ఉన్న లేడీస్ అనేవారు చాలా అమాయకంగా ఉంటారండి. అందరూ అమాయకంగానే ఉంటారని నేను చెప్పడం లేదండి. కొద్దిమంది మాత్రము అమాయకంగా ఉంటారు. అటువంటి వారికి ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ వీడియో అనేది చూడండి. మన ఇంటి దగ్గరికి చాలామంది జెంట్స్ వస్తూ ఉంటారు కదండి, శారీస్ అమ్ముతూ. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి. వాళ్ళు ఏమని వస్తారంటే 500 రూపీస్కి 3 శారీస్ 4 శారీస్ ఇస్తామని చెప్తారండి. మనం తీసుకోకపోతే 100 రూపీస్కే 3 శారీస్ 4 శారీస్ ఇస్తామని చెప్తారండి. ఇటువంటి వారిని మీరు నమ్మారా అంటే, ఇంట్లోకి పిలుచుకున్నారంటే అంతే అండి. వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం తీసుకెళ్తారండి. అటువంటి వారిని అస్సలు నమ్మకూడదండి. ఎందుకంటే 500 రూపీస్కి 3 శారీస్ 4 శారీస్ ఎవరిస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది కదండి. వాళ్ళకు బిజినెస్ చేసుకునే వాళ్ళు కాదండి. ఎక్కడన్నా వాళ్ళు ఫ్రీగా తీసుకొని వచ్చేసింటారు. ఫ్రీగా అంటే మీరే అర్థం చేసుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ భాష కూడా నేను యూస్ చేయనండి. కాబట్టి అటువంటి వారు 500 రూపీస్కి 3 శారీస్ 4 శారీస్ ఇస్తామంటే మీరు అస్సలు నమ్మకండి. వద్దు, మాకు అవసరమే లేదు, వెళ్ళిపోండి అని చెప్పండి. అటువంటి వారు నమ్మితే మటుకు చాలా మోసపోతారండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలామంది వచ్చారండి. 500 రూపీస్కి 3 శారీస్ ఇస్తామని. నేనైతే మా అమ్మను చూద్దాంలేమ్మా అని చెబితే గన మా అమ్మ మటుకు చాలా అరిచిందండి. ఎందుకంటే మనము లేడీస్ ఇంట్లో ఒంటరిగా ఉంటాం కదా, వాళ్ళు అలాగ వచ్చి మనము దింపితే మనల్ని ఏమైనా చేస్తారు. మత్తుమందైనా మనం మన మొహంకు ఈ విధంగా పెట్టేసి ఇంట్లోకి చొరబడి ఏమైనా తీసుకెళ్తారు. మా అమ్మ అయితే నన్ను చాలా అరిచిందండి. దింపుదామంటే వెళ్ళిపో అని చెప్పేసింది వాళ్ళకి మటుకు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మటుకు ఇటువంటివి చాలా అబ్జర్వ్ చేశారండి. మీకు మీ లైఫ్లో ఏమన్నా జరిగింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వారిని ఇంటి దగ్గరకు తక్కువ రేటుకే శారీస్ అమ్మే వాళ్ళని మటుకు అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్. అలాగే వస్తువులు కూడా కుక్కర్లు ఇటువంటివి కూడా చాలా తక్కువ రేటుకి ఇస్తామని చాలామంది వస్తూ ఉంటారండి. ఇటువంటి వారిని కూడా మీరు అస్సలు నమ్మకండి. తక్కువ రేటుకి ఎవరికి రావండి. అవి ఫ్రీగా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారండి. ఎక్కడైనా వాళ్ళు కొట్టుకొని వచ్చింటారండి. ఇటువంటివి మీరు మటుకు తక్కువ రేటుకి ఇస్తున్నారని అటువంటి వస్తువులు మటుకు తీసుకోకద్ది. వాళ్ళతో అస్సలు మాట్లాడొద్దండి. వెళ్ళిపోండి అని చెప్పండి. అలాగే వాకిళ్ళు కూడా వేసేసుకోండి. మీరు అటువంటి వారు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. టౌన్లలో లేడీస్ ఉంటారు కదండి, లేడీస్ అనేవారు ఇంటి పక్కన వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటారండి. ఎంతగా నమ్ముతారంటే చాలా నమ్ముతారు. వాళ్ళు కూడా మన మీద చాలా నమ్మకంగా ఉంటారండి. ఆ విధంగా నమ్మకంగా ఉన్నప్పటికీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు మనము డోర్స్ వేసుకునే ఉండాలండి. ఎప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారో కూడా తెలియదండి. మన లోటుపాట్లు పక్కని వాళ్ళకు చెప్పుకోకూడదండి. మీకు మీ పక్కింటి వాళ్ళపైన నమ్మకము ఉన్నప్పటికీ కూడా మీరు మీ పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళకండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెబుతున్నానో కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలు అల్లరి చేస్తారనే ఉద్దేశంతో మీ పిల్లలను వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళకండి. వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలను మటుకు వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళకండి. మీరైతే మీ పిల్లలను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీ పిల్లలను మీ వెంట తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమిటంటే, మాకైతే ఒక బాబు ఒక పాప ఉన్నారండి. పాపకేమో జ్వరం వచ్చినప్పుడు నేను బాబును ఒక్కడినే స్కూల్కి పంపిస్తానండి. పాపను పక్కింట్లో వదిలిపెట్టి మటుకు నేను ఎప్పుడూ చేయనండి. ఎందుకంటే ఎవరు ఎట్లుంటారో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకు నేనేం చేస్తానంటే మా పాపకు ఇంట్లోనే టీవీ పెట్టేసి బయట లాక్ చేసుకొని నేను వెళ్ళిపోతానండి బాబును స్కూల్కి పంపించేటప్పుడు. కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి ఫ్రెండ్స్. పక్కింటి వాళ్ళని నమ్మకూడదు, మనం ఎవరిని నమ్మకూడదు. ఎస్పెషల్లీ ముసలి వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. మీ పిల్లలు మటుకు ఎప్పుడూ ఏం చేస్తున్నప్పటికి కూడా మీరు ఒక
ఒక కన్ను అనేది పెట్టి ఉండండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు కదండి, వారి మీద మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలండి. నేను చెప్పేది చాలా మంచి విషయం అండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మనము న్యూస్లలో, టీవీలలో అన్నీ వింటున్నాం కదండి. ఒక్కసారి మీరు ఈ విధంగా ఎవరైనా మీరు పక్కిళ్ళల్లో పిల్లలను వదిలిపెడుతూ ఉంటే గన ఆ విధంగా ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీ పిల్లలను మటుకు మీ వెంట తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని చెప్తాను ఫ్రెండ్స్. అదేమిటంటే, నేను ఒక 8 ఇయర్స్ బ్యాక్ అండి, మా బాబు పుట్టింటాడనుకుంటున్నా. మా బాబు పుట్టిన తర్వాత 1 ఇయర్‌కేమో అండి. 1 ఇయర్‌కి నేను ఈవినింగ్ అనేది 4:00 ఆ టైంలో అండి, వెంట్రుకలు తీసుకునే వాళ్ళు వచ్చారండి. ఒక 5 మెంబర్స్ వచ్చారు. వారిలో ఒక ఆమె మటుకు నా దగ్గరికి వచ్చిందండి. నా దగ్గరికి వచ్చి వెంట్రుకలు ఉన్నాయమ్మా అని అడిగిందండి. అడిగితే నేను లేవని చెప్పాను. నా దగ్గర వెంట్రుకలు ఉన్నాయి, అయినప్పటికి కూడా నేను లేవని చెప్పానండి. లేవని చెప్తే, కొన్ని వెంట్రుకలు ఉన్నా కూడా తీసుకొని రమ్మా, నేను పెద్ద పెద్ద సెరవలు ఇస్తానని చెప్పిందండి. నేను ఆశతో ఏం చేశానంటే, నా దగ్గర బాగా ఇన్ని వెంట్రుకలు ఏమో ఉన్నాయండి. ఇన్ని వెంట్రుకలు తీసుకొని వెళ్ళానండి. పెద్ద సెరవ ఇస్తుందంటే ఎవరికైనా ఆశ కదండి. తీసుకొని నేను వెళ్ళి ఇచ్చానండి. వెంట్రుకలు ఇచ్చాను. వెంట్రుకలు ఇస్తే ఆమె వెంట్రుకలను తీసుకొని చేతిలో పెట్టుకొని బాగా ఫోల్డ్ చేసేసి, ఇన్నేమో నేను ఇన్ని ఇచ్చాను కదండి, ఇన్ని ఇచ్చింటే కొన్ని ఇన్నేమో చేసుకొని పెట్టుకుందండి ఆమె దగ్గర. నా వెంట్రుకలేమో తీసుకొని ఆమె పెట్టుకుంది. పెట్టుకొని ఆమె ఏమడిగిందంటే, ఆకలైతుందమ్మా, ఏమన్నా ఇంట్లో ఉంటే గనక తీసుకొని రాపో అని అడిగిందండి. అడిగితే గన నేనేం చేశానంటే, ఉప్మా ఉందిమ్మా తీసుకుంటావా అంటే అని చెప్తే గన, తీసుకొని రాపమ్మా అని అడిగిందండి. అంటే అని చెప్పింది. చెప్తే గన నేను లోపలికి వెళ్ళేసి ఉప్మా తీసుకొని వచ్చానండి. ఒక ఉప్మా తీసుకున్నాను, ఒక 2 మినిట్స్ అన్నా పడుతుంది కదా లోపలికి వెళ్ళి మనం గిన్నెలో పెట్టుకొని రావడానికి. నెక్స్ట్ ఏమో వచ్చిన తర్వాత మళ్ళా వాటర్ అడిగిందండి. వాటర్ అడిగితే మళ్ళా పోయి వాటర్ కూడా తీసుకొని వచ్చానండి. వాటర్ కూడా తీసుకొని వచ్చిన తర్వాత వాటర్ కూడా ఇచ్చానండి. వాటర్ ఇస్తే గన వాటర్ ఏమో తాగిందండి. ఉప్మా ఏం తినలేదు. ఉప్మా తినకుండా బాక్స్‌లో పెట్టేసుకుందండి. ఆమె వాటర్ తాగిన తర్వాత నేను ఇచ్చిన వెంట్రుకలని బ్యాక్ సైడ్‌కి ఇచ్చేసిందండి. ఈ వెంట్రుకలకు నీకు గిన్నె రాదు, ఏం సెరవ రాదు, ఏం రాదు. నీ వెంట్రుకలు నువ్వు తీసుకో అని ఇచ్చేసిందండి. ఏందిక్క అట్లా అంటున్నావు? కొన్ని వెంట్రుకలు ఉన్నా గానీ సెరవ ఇస్తానని చెప్పినావు కదా! ఈక్క సెరవ అంటే గన నేను ఇయ్యను, ఏమి ఇయ్యను, ఈ వెంట్రుకలకి ఏం రాదని వెనక్కి ఇచ్చేసిందండి. ఎందుకు ఇస్తుందబ్బా అని నేను వెంట్రుకలు తీసుకొని చూశానండి. నేనైతే బాగా ఇన్ని వెంట్రుకలు ఇచ్చాను కదండీ! ఆమె నాకు ఇచ్చింది మటుకు ఇన్ని వెంట్రుకలు ఇచ్చిందండి. ఏందిక్క, నావి వెంట్రుకలు చానా ఉన్నాయి కదా! ఏంది నువ్వు ఇన్ని వెంట్రుకలు ఇస్తున్నావునని నేను అడిగితే గన, ఆమె నువ్వు ఇచ్చినది ఈ వెంట్రుకలకే కదా, నీకు సెరవ రాదు, ఏం రాదు పో అని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. నాకు ఐడియా వచ్చిందంటే, ఆమె నన్ను 2 సార్లు లోపలికి పంపించింది కదండీ! అప్పుడు ఆమె ఏమి చేసిందంటే, నేను ఇచ్చిన వెంట్రుకలన్నిటిని తీసేసుకుందండి. 2 టైమ్స్ నేను లోపలికి వెళ్ళాను కదా! వెంట్రుకలన్నీ తీసేసుకొని లోపల పెట్టేసుకొని నాకు కొన్ని వెంట్రుకలు ఇచ్చింది. ఇచ్చి నీకు సెరవ రాదు, ఏం రాదు అని ఆ విధంగా నన్ను మోసం చేసిందండి. మనుషులు ఈ విధంగా కూడా ఉంటారు చూడండి. వెంట్రుకలేమో ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలో కూడా అస్సలు పెట్టకండి. నన్ను 2 సార్లు పంపించినప్పుడు నాకు అర్థం కాలేదండి. ఆ టైంలోనే ఆమె నేనిచ్చిన వెంట్రుకలు మొత్తం లోపల పెట్టేసుకొని నాకు మటుకు కొన్ని వెంట్రుకలు వెనక్కిచ్చేసి నీకు సెరవ రాదు, ఏం రాదు అని వెళ్ళిపోయిందండి. ఏంది కానీ కొట్లాడినా గానీ ఆమె నేను ఒక్కదాన్నే కదండీ ఉండేది. కాబట్టి నేనేం చేయలేదండి. వెళ్ళిపోతే వెళ్ళిపోనీలే, వెంట్రుకలే కదా అని నేను వదిలేసానండి. ఆ విధంగా వెంట్రుకలు తీసుకునే వాళ్ళు ఆ విధంగా ఉంటారు చూడండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేనైతే చాలా మోసపోయాను. వెంట్రుకలు పోతే పాయా, కానీ అటువంటి వాళ్ళు ఇంకా ఏమైనా చేస్తారండి. ఒంటరిగా ఉంటే మటుకు వాళ్ళు ఏ ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారండి. వాళ్ళు అన్నింటికి తెగించి ఆ పనులు చేస్తూ ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేనైతే ఈ సన్నివేశాన్ని మటుకు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఈ విషయం జరిగిన తర్వాత నేను మా అమ్మకు చెప్పాను, మా ఆయనకి చెప్పాను, అందరికీ చెప్పాను. కొద్దిగా జాగ్రత్తగా ఉండు, అటువంటి వాళ్ళను ఇంటి దగ్గరకు కూడా రానియద్దని నాకు చెప్పారండి. మీరు కూడా ఈ విధంగా ఇంటి దగ్గరికి వెంట్రుకలు అమ్మే వాళ్ళు వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నాకు మటుకు ఈ విధంగా చేశారు చూడండి. నేనైతే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. అటువంటి వారిని అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్. ఒంటరిగా ఉన్నప్పుడు మటుకు అటువంటి వారిని ఇంటి దగ్గరకు కూడా రానియద్దు.
రానియద్దండి. ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మటుకు పోండి, వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడండి, తీసుకోండి. కానీ వెంట్రుకల మటుకు వాళ్ళ చేతికి మటుకు మీరు చెయ్యొద్దండి. ఇస్తే మటుకు ఈ విధంగానే చేస్తారు. వెంట్రుకలన్నీ తీసుకొని నీకు ఈ కొన్ని వెంట్రుకలకి ఏం రావాలని చేసేస్తారండి. ఎప్పటికీ మన వెంట్రుకలు మన చేతిలోనే పెట్టుకొని మాట్లాడాలండి అటువంటి వాళ్ళతో. నాకు తెలిసినంత వరకు అటువంటి వారి దగ్గర వస్తువులు మటుకు పర్చేజ్ చేయొద్దండి. వాళ్ళు ఇచ్చే సెలవులు చాలా పతలాంగా ఉంటాయండి. మనం ఇచ్చే వెంట్రుకలు చాలా మనీ అనేది వస్తుందని, మనం ఇచ్చే వెంట్రుకలకు మనీ అనేది ఎక్కువగానే వస్తుందని వాళ్ళ దగ్గర తీసుకున్న సెలవులు మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ వాళ్ళ దగ్గర సెలవులు మటుకు చాలా పతలాంగా ఉంటాయండి. కాబట్టి అటువంటి వారిని అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్. నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అటువంటి వారు ఏమైనా చేస్తారండి. మనకు ఏందైనా మత్తు మన మొహానికి చల్లి ఇంట్లో ఏ వస్తువులైనా తీసుకెళ్తారండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో మంచి మంచి కంటెంట్ అనేది మీకు దొరుకుతుందండి. నేను చాలా పీసీఓడికి సంబంధించి కానీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ కానీ నా ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో అనేది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే నాకు ఎవరు నా వీడియోస్ చూడడం లేదండి. అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి రావడం లేదు. నా వీడియోస్ ఎవరు చూడడం లేదు కదా అని నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేదండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ.